టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ కపుల్స్లో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంట ఒకటి. గతేడాది నవంబర్ 1న ఇటలీలో లావణ్యమెడలో 3 ముళ్ళు వేశాడు వరుణ్ తేజ్. దీంతో లావణ్య త్రిపాఠి ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది లావణ్య. బెంగళూరులో జరిగిన మెగా సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి ఫ్యామిలీ అంతా సందడి చేయగా అందులో కొత్త పెళ్లి కూతురు లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు తన చేతులతో స్వయంగా సున్నుండలు కూడా చుట్టింది ఈ బ్యూటీ. ఇక లావణ్య త్రిపాఠికి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఆమె నిక్నేమ్ ఏంటనే వార్త కూడా ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. చాలా చిత్రమైన నిక్నేమ్ లావణ్యకు ఉందని తెలుస్తుంది. ఆమెను అందరూ కూడా చున్చున్ అని పిలిచేవారట. వినడానికి చున్చున్ కార్టూన్ పేర్లా ఉన్న ఈ పదం ఒక రైమ్లో ఉందట. చిన్నప్పుడు లావణ్య ఆ రైమ్ని పాడేవారట. ఈ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ లావణ్యకి ఆ పేరును పెట్టారట. ఇక ఈ పేరు అంటే లావణ్యకి కూడా చాలా ఇష్టమట. ఇప్పటికీ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే తనే పిలుస్తుంటారట. మరి వరుణ్ తేజ్ అదే పేరుతో పిలుస్తాడా లేకుంటే కొత్తగా ఏమైనా పేరు పెట్టాడా అనేది తెలియాల్సి ఉంది.